యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడి దినాన్న మనతో మాట్లాడుచున్న అంశము ఏంటంటే, నీవు ఎవరి స్వరాన్ని వింటున్నావు అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము, ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన. సర్వోన్నతుడ, సర్వాధికారి, నికృపగల నామంలో స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. గతించిన దినములన్నీ నీ సజీవమైన రెక్కల చాటును భద్రపరిచారు బాబు, నీకు వందనాలు. ఈ దినాన్ని మీరు మాట్లాడుచున్న లేఖనాన్ని బట్టి వందనాలయ్యా. నీవెవరి స్వరాన్ని వింటున్నావని నాయన ఈ దినాన్ని మమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నావు. మరి మేము ఎవరి స్వరాన్ని వినేవారిగా ఉన్నామో మమ్మల్ని మేము గ్రహించుకొని తండ్రి మా జీవితాన్ని మార్చుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి. నాయన ప్రభా, మా బ్రతుకుల్ని నాయన వెలుగులతో నింపండి. ఇక నూతన సంవత్సరంలో ప్రతి ఒక్కరి జీవితాలు ఇచ్చిన వాగ్దానాలు బట్టి వందనాలు. ఆ యొక్క వాగ్దాన ఫలాలు వాళ్ళ యొక్క జీవితంలో నెరవేర్చండి. అదేవిధంగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకొని నా యొక్క జీవితంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చమని అడుగుచున్నాను దేవా, నీకు వందనాలు. అన్ని విషయాల్లో తోడుగా ఉండి కృప చూపించండి. ఇప్పుడు మాట్లాడుచుండగా నాయన ప్రభా, మరి మెల్లని స్వరంతో మీరు మాట్లాడమని ప్రభా, నాయన చిన్న ప్రార్థన దీన ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మరి దేవాతి దేవుడి దినాన్న మనతో ఏం మాట్లాడుచున్నారండి? నీవు ఎవరి స్వరాన్ని వింటున్నావు అనే అంశం కదండి. అయితే మనము ఎవరి స్వరాన్ని వినేవారుగా ఉన్నాము ఒకసారి మనల్ని పరిశీలన చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. మనం అసలు ఎవరి స్వరాన్ని వినాలి? మనం ఎవరి స్వరాన్ని వింటున్నాం? చాలామంది జీవితాల్లో మరి ఈ యొక్క లోకానుసారంగా తిరుగుతూ ఉంటారు. ఈ లోకము పిలిచే స్వరాలు వింటూ ఉంటారు. లోకంలో అనేకమైన స్వరాలు మనల్ని ఆహ్వానిస్తాయి కదండి. అలాంటి స్వరాలు విని మనము మన యొక్క జీవితాల్ని పాడు చేసుకున్నట్లయితే దేవుని సన్నిధానానికి మనం దూరం అయిపోతాం. అసలు మనం ఎవరి స్వరాన్ని వినాలంటే దేవుని స్వరాన్ని వినాలండి. దేవుని స్వరాన్ని విని దేవుని యొక్క వాక్యం మనకి ఏదైతే చెప్తుందో ఆ వాక్యానుసారంగా మనం నడుచుకోవాలి. వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుచున్నారో మనం గ్రహించుకునే వారిగా ఉండాలి. ఈ లోక స్వరాన్ని నువ్వు విన్నట్లయితే ఈ లోకము నిన్ను ఎక్కడికి నడిపిస్తుందంటే నరకానికి నడిపిస్తుందండి. నిత్య నరకానికి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని స్వరాన్ని దేవుని యొక్క మార్గమందు మనం నడుచుకుంటామో దేవుని స్వరం మనం ఎక్కడికి నడిపిస్తుందండి? ఆ నిత్య రాజ్యానికి నడిపిస్తుంది. మరి పుట్టిన ప్రతి మనిషి కూడా ఏం కోరుకుంటారండి? పరలోకంలో ఉండాలనే కోరుకుంటూ ఉంటారు. వారి దేవతలను బట్టి వాళ్ళు మరి ఈ యొక్క పరలోకానికి వేరే వేరే పేర్లు పెట్టుకుని వాళ్ళు కూడా మరి ఆ యొక్క స్థలాల్లో ఉండాలని ఆశపడుతూ ఉంటారు. మరి ప్రతి ఒక్కరూ కూడా మరి ఎవరైనా ఏ మతానికి చెందిన వారైనా నరకంలో ఉండాలని ఎవరు ఇష్టపడరండి. నరకాన్ని ఎవరు ఇష్టపడరు. కానీ మరి మన యొక్క జీవితం ఆ నరకానికి వెళ్ళిపోకూడదంటే మన యొక్క జీవితాన్ని మనం ఏ విధంగా సరి చేసుకోవాలి? ఎప్పుడైనా ఆలోచించారండి? దేవుని స్వరాన్ని వినడానికి ఎవరైనా ప్రయత్నించారా? దేవుడు నీ వద్దకు వచ్చి నీ దగ్గరికి వచ్చి ఆయన తలుపులు తడుతూ ఉన్నాడు. నీ తలుపులు తీసిన ఎడల ఆయన
మరి నీతో సహవాసం చేసి నీతో కలిసి మరి ఆయనతో నువ్వు కలిసి భోజనం చేసే కృపాధన్యత అనుగ్రహిస్తానంటున్నాడు. అసలే తలుపులు తీయడం ఏంటి, అసలు తలుపులు అంటే ఏంటి అని ఆలోచించినట్లయితే మన హృదయం అనే తలుపులు తెరవాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. మన హృదయం అనే తలుపులు ఆయన కొరకు మనం తెరిచేవారుగా ఉండాలి. ఈ లోకానుసారం విని ఈ లోకానుసారమైన అలవాట్లకి అలవాటు పడిపోయి ఈ లోకానుసారంగా నేను తిరుగుతాను, నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను బ్రతుకుతాను అని నువ్వు అనుకుంటే నీ జీవితాన్ని నీవే నాశనం చేసుకుంటావు. అందుకని కదా యోహాను సువార్తలో మరి రాయబడి ఉంది. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎలాంటి వారంటండి, గొర్రెలకు మంచి కాపరంట. గొర్రెలు ఆ యొక్క కాపరికి లోబడినప్పుడు, ఆ యొక్క గొర్రెల కాపరి స్వరం విన్నప్పుడు మరి లోబడే గొర్రెలు అయితే ఆయన దగ్గరికి వస్తాయి. లోబడని గొర్రెలైతే ఆయన స్వరాన్ని వినకుండా మరి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఆయన అందుకే అంటున్నాడు, ఇది నా స్వరం నువ్వు వింటున్నావా అని. మరి ఆయన స్వరం వినాలంటే మనం ఎలా జీవించాలండి? ఆయన స్వరం వినాలంటే మనం ఎలాగూ బ్రతకాలి? ఇష్టానుసారంగా బ్రతికేస్తూ ఇష్టానుసారంగా మనం తిరుగుతూ ఇష్టానుసారంగా జీవిస్తే ఆయన స్వరాన్ని వినే ధన్యత మనం పొందుకుంటామండి? పొందుకోలేం కదా. మనము ఆయన స్వరాన్ని వినాలంటే మొదటిగా ఆయన మాటకి మనం లోబడి జీవించాలి. అంత మాత్రమే కాకుండా మన హృదయం అనే తలుపులను ఆయన కొరకు తెరిచేవారుగా ఉండాలి. మరి మన హృదయంలో దేవునికి చోటిచ్చే స్థితిలో మనము జీవించాలి. ఎప్పుడైతే ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉంటామో, మరి ఎప్పుడైతే దేవుడు మన యొక్క యొద్దకు వచ్చి మన తలుపులను తడుతున్నారో అప్పుడు తీయగలిగితే మరి ఆయనతో మనకి మంచి సహవాసం ఏర్పడుతుందండి. ఈ లోకంలో మనకి చాలా విధమైన స్వరాలు వినపడతాయి కదండి. చాలా విధాల స్వరాలు వినపడతాయి. వినిపించినప్పుడు ఆ స్వరం వెంబడి మనం వెళ్ళడానికి ప్రయత్నించకూడదు. ఎందుకంటే మనం ప్రత్యేకింపబడిన వారిగా ఉన్నాం. దేవుని యొక్క అడుగుజాడలను నడవాలని ఆశపడుతున్నాం కాబట్టి అలాంటి స్వరాలు వినపడినప్పుడు వాటిని మనము మరి వినకుండా దేవుని మాటకు లోబడాలండి. ఒక మంచి మార్గంలో వెళ్తున్న వ్యక్తిని చెడగొట్టడానికి అనేకమైన స్వరాలు వినపడతాయి. అది స్నేహితుల రూపంలో కానివ్వండి, బంధువుల రూపంలో కానివ్వండి, ఇంకా ఏదైనా మరి బంధాల ద్వారా కానివ్వండి, మరి ఆ స్వరాలు వినపడతాయి. నువ్వు పవిత్రంగా జీవించాలనుకున్నప్పటికీ అలాంటి స్వరాలు ఎక్కువ నీకు వినపడతా ఉంటాయి. సరదాగా బయటికి వెళ్దాం, లేకపోతే మరి ఈ డ్రింక్ తాగుదాం, ఇలాంటి స్వరాలు మరి మనల్ని చెడగొట్టే స్వరాలు ఎన్నో వినపడతాయండి. ఎలాంటి సమయం అందు తెలుసండి, మనం పవిత్రంగా జీవించాలనుకున్నప్పుడు, మనం నీతిగా జీవించాలనుకున్నప్పుడే. లోకం స్వరం విని లోకానుసారంగా నడుచుకున్న వ్యక్తులకి ఎలాంటి అడ్డంకులు ఉండవండి, ఆటంకాలు ఉండవు. వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళరు, ఎందుకంటే లోకంలో తిరుగుతున్నారు కాబట్టి. మరి అపవాదికి ఎవరితో సహవాసం కావాలంటే ఎవరైతే పరిశుద్ధంగా జీవిస్తున్నారో వాళ్ళని పాడు చేయాలి, వాళ్ళ లోకంలోనికి లాగాలి, వాళ్ళ జీవితాన్ని పాడు చేయాలి, వాళ్ళని అపవిత్రులుగా మార్చేయాలి. ఇదే ఆలోచన అండి. మరి అలాంటి అపవాది యొక్క స్వరముని మనం విన్నట్లయితే మన యొక్క జీవితము నిత్య నరకమే. కాబట్టి ఈ దినాన్న మన హృదయాన్ని దేవుడు తడతా ఉన్నాడు. తట్టినప్పుడు మరి మన హృదయం అనే తలుపుల్ని తెరిచినప్పుడు ఆయన మనతో మంచి సహవాసం చేసి ఆయనతో మనతో ఆయన కలిసి భోజనం చేసే గొప్ప ధన్యత మనం దక్కించుకుంటాం. కాబట్టి
మన జీవితంలో మనం ఎవరి స్వరాన్ని వింటున్నాం అనేది మనమే పరిశీలన చేసుకోవాలి. మనము దేవుని స్వరాన్ని విని దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నామా? అపవాది యొక్క స్వరమును విని లోకానుసారంగా తిరుగుతూ మరి లోకంలోని ప్రతి చెడ్డ అలవాటుని మనం కలిగి ఉన్నామా తెలుసుకుని మరి దేవుని యొక్క కృపలో మనం జీవించడానికి ఇప్పటి వరకైతే మరి ఒకవేళ అపవాది స్వరాన్ని విని లోకంలో తిరుగులాడితే ఇక నుంచైనా మన జీవితాలను మార్చుకుని దేవుని స్వరం విని దేవుని వైపు త్రిప్పబడి మన యొక్క జీవితాల్లో మరి ఆయన స్వరాన్ని విని ఆయనతో మంచి సహవాసం చేయడానికి పరిశుద్ధాత్మ యొక్క వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపచేయునుగాక. ఆమె అందరికీ వందనాలు. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజానికి వందనాలు. విన్న వాక్యాన్ని బట్టి వందనాలయ్య. మా జీవితంలో మీరు ఏదైతే నిర్ణయించారో మా జీవితం పట్ల నీ చిత్తము నీ కృప ఏమైందో జరిగించండి. మేము ఎలాంటి స్వరాలు వింటున్నాం తండ్రి, మా యొక్క జీవితం ఎలాగుందో నాయన ఒకసారి పరిశీలన చేసుకొని తండ్రి నాయన నీకు ఇష్టమైన జీవితం మా యొద్ద లేకపోతే నాయన నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించేవారు ఉండడానికి పరిశుద్ధాత్ముడు తండ్రి నాయన ప్రభా మాకు సహాయం చేయలాగా నీ కృప చూపించండి అయ్యా. ప్రతి ఒక్కరి పట్ల నీ సన్నిధాన్ని గ్రింపచేయండి ప్రభా. నిన్న వాక్యం విడిచిపెట్టకుండా అది మా జీవితాన్ని సరిచేసేది ఉండడానికి సత్యమైన మార్గంలో మేము నడవడానికి కృప చూపించమని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.